ఫ్యాషన్ మగువాకి స్వాగతం. మరి ఫ్యాషన్ మగువా అంటున్నాము, మరి ఫ్యాషన్ మగువా అంటే ఏంటి అనేది మీ అందరికీ తెలుసా? మీరేనండి ఫ్యాషన్ మగువాలు. మీలో చాలా మంది చాలా విషయాల్లో చాలా రంగాల్లో ఆ నైపుణ్యం ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడాను ఫ్యాషన్ మగువా కిందే వస్తారు. మరి ఫ్యాషన్ మగువాలు అసలు మీ ఫ్యాషన్ మగువాలు ఏం చేయాలనుకుంటున్నారు? మరి మీరు ఏం చేస్తారు? మీ ఫ్యాషన్ ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ద్వారా ఫ్యాషన్ మగువాకి ఇంకొద్దిగా నేను నాలెడ్జ్ని ఇవ్వబోతున్నాను. ఫ్యాషన్ మగువా అంటే చాలా ఇష్టంగా, పిచ్చిగా చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్ గా ఒక పనిని అయితే చేసుకోవడం అంటారు. మరి నాకైతే చాలా పనులు చేస్తారు, నాకు చాలా పనులు వచ్చు. మరి నాకు ఫ్యాషన్ అంటే ఎందులో ఉందనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను కదా. అంటే నేను బుక్స్ చదువుతాను, నాలెడ్జ్ పెంచుకుంటాను, ఈ వీడియో ఎడిటింగ్ చేస్తాను. నేను నా పనుల్లో చాలా చాలా కేటగిరీస్ ఉంటాయి. మరి అన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా, ఇందులో నా ప్యాషన్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం గురించి నేను చెప్తాను. ఈ ఫ్యాషన్ మగువానే ఇంకొద్దిగా క్లారిటీ ఇచ్చే విధంగా ప్రతి మహిళకి అర్థమయ్యేలాగా ఒక నీష్ అనేది మీరు వింటున్నారు. అసలు ఈ నీష్ ఏంటి? ఈ నీష్ ఎక్కడి నుంచి పుట్టింది అంటే జీవశాస్త్రంలో ఎకలాజికల్ నీష్ అనేది ఉంటుంది. దీన్ని ఒక శాస్త్రవేత్త కనుగొన్నాడు. అంటే ఒక జీవి పరిమాణం, అలాగే పర్యావరణంలో దాని పరివర్తన, మార్పులు, వీటి గురించి రీసెర్చ్ చేశాడు. అయితే ఈ జీవి సంగతి పక్కన పెడతాం, అసలు మన జీవిలోకి వద్దాం. అంటే మనుషుల జీవితంలో, మరి మనుషుల జీవితంలో ఈ నీష్ ని, అలాగే దీన్నే నీచ్ కూడా అంటారు, నేను నీష్ అని చెప్తాను. ఈ నీష్ ని ఎలా మనం క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా సెర్చ్ చేసి తెలుసుకోవాలి అనేది కూడా చాలా మంది డౌట్స్ ఉంటాయి. అయితే మనం ప్యాషన్ అంటే ఎక్కువగా మనం ఏది ఇంట్రెస్ట్ గా పని వర్క్ చేస్తామో అలసట లేకుండా దాన్ని మనం ప్యాషన్ అంటాం. కానీ కొంతమంది ప్యాషన్ ద్వారా డబ్బులు వస్తాయి, రాకపోవచ్చు. కొంతమంది క్లిక్ అవుతుంది, క్లిక్ అవ్వకపోవచ్చు. కొంతమందికి బ్రాండ్ ఉంటుంది, బ్రాండ్ ఉండకపోవచ్చు. మరి బ్రాండ్ ఉండేదాన్ని నీష్ గా పరిగణిస్తున్నాం, మనం బ్రాండ్ లేకపోవడాన్ని ఒక ప్యాషన్ గా వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు నేను ఒక డ్రెస్ లో, ఒక బట్టలో తెచ్చాను అనుకోండి, దాన్ని బాగా అమ్ముతున్నాను, మంచిగా జనాల్లోకి పోతుంది. నా ప్యాషన్ ఏంటంటే కొత్తగా వచ్చే ప్రోడక్ట్ ని ఎలా క్లాత్ అవన్నీ కూడాను క్వాలిటీ, క్వాంటిటీ, అలాగే అమౌంట్ అన్ని నేను ప్రైస్ అన్ని కూడాను నేను సెలెక్ట్ చేసుకొని నా కస్టమర్స్ కి ఎలాంటి కస్టమర్స్ కి నేను అమ్మాలి అనుకునేది ఒక క్లారిటీగా ఉన్నాను అంటే నాకు ఒక నీష్ ఉంది అని అర్థం. లేదు, నాకు బట్టలు బాగా పిచ్చి, తెస్తాను, ఇంట్లో పెడతాను, పోయినంత వరకు పోతాయి, ఉన్నంత వరకు ఉంటాయి. పోయిన దాన్ని పోయినట్టు డబ్బులు తెచ్చుకుంటా, ఉన్నదాన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ పెట్టుబడి పెట్టాలంటే భయం. ఒకవేళ పెట్టినా కూడా మళ్ళీ కొన్నాళ్ళకి కొత్త పోతా ఉంటాయి, పాత అలానే ఉంటాయి. అది ఒక క్లారిటీ లేని బిజినెస్. ఇంకో విషయం ఏంటంటే ఇంకొందరిలో ఇంకొద్దిగా ఆలోచించి పాత చీరలైనా పాత బట్టలైనా వాటిని రీసెల్లింగ్ చేయడం ఎలాగా, ఆఫర్లు పెట్టి సేల్ చేసేయడం ఎలాగా అనేది తెలియడం, అలాగే తెలుసుకుని అమ్మటం అనేది ఒక క్లారిటీ. మరి ఇలాంటి క్లారిటీలు మీలో ఉన్నాయా? మీకేమైనా బిజినెస్ లో కానీ క్లారిటీ కావాలా? అయితే ఈ వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు చెక్ చేయండి. అలాగే ఇంకొంతమంది కంటే పిల్లలకి చాలా విషయాల్లో ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి కొంతమంది పిల్లలు ఏంటంటే మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళకి ఏది ఇంపార్టెంట్, దేంట్లో మనం పెట్టాలి అనేది పేరెంట్స్ కి చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. అంటే మా బాబు బాగా చదువుతాడు, బాగా తెలివినాడు, బాగా పాటలు పాడతాడు, అయితే బాగా చదివించాలా, లేదు ఒక సింగర్ దగ్గర తీసుకెళ్లి ఒక మంచి గైడెన్స్ లో ఒక పాటలు నేర్పించాలా, సంగీతం నేర్పించాలా అనేది ఒక డౌట్ఫుల్ గానే ఉంటుంది. వాడికి ఏమో బాగా చదవచ్చు, బాగా పాటలు పాడేస్తాడు, పెద్ద అయితే ఏమవుతాడు, చదివి ఇంజనీర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, పాటలు పాడి సింగర్ అవుతాడా, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఇస్తాడా అనేది మనకు తెలియదు. పూర్వం ఒక 90s కిడ్స్ వాళ్ళ వరకు అయితే అడిగేవారు చిన్నప్పుడే, అంటే ఒక 10th అయిపోగానో, లేకపోతే ఇంటర్ అయిపోగానో, లేకపోతే 10th లోపు చిన్నప్పుడు ఏమవుతావు అనే ఒక క్వశ్చన్ అనేది అడిగేవాళ్ళు. ఇప్పుడున్న పిల్లల్లో అడగడం తక్కువైపోయింది, ఎందుకంటే పేరెంట్స్ కూడాను బిజీ లైఫ్ అయిపోయింది, జాబ్స్ అయిపోతున్నాయి కాబట్టి. కానీ చిన్నప్పుడు అడిగేవాళ్ళు. అంటే నేను అనుకున్నాను,
అంటే కొన్ని కొన్ని ఇంపాక్ట్స్ కూడా పడుతుంటాయి. అంటే పక్కన ఉన్న వాళ్ళు ఏదో చెప్పడము, లేకపోతే వాళ్ళని ఫాలో అవ్వడము, ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. నేను ఐఏఎస్ అయిపోతానో, లేకపోతే పోలీస్ అయిపోతానో, ఏ డాక్టర్ అయిపోతాను, ఇంజినీర్ అయిపోతానని చెప్పేవాళ్ళు. చెప్పినా కూడా తర్వాత దానికి ఏం చదవాలి, ఏంటి అనేది మనకి గైడెన్స్ సరిగ్గా లేదు. ఏదో ఒకటి చెప్తున్నాము, ఏదో ఒకటి చిన్నప్పుడు ఏదో చెప్పుకుంటాం. మనం టీచర్ అవ్వాలనో, యాక్టర్ అవ్వాలనో, డాక్టర్ అవ్వాలని చెప్పుకుంటాం. అవన్నీ గుర్తుండవు, వాళ్ళకైతే గుర్తుంటేవి. అయితే అప్పుడు అన్న తర్వాత నాకు ఒక అంటే తర్వాత ఆలోచన వస్తుంది. అంటే ఓహో ఇది చదివితేనే ఇదా, ఇది చదివితేనే ఇదా, నాకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి రోజుల్లో అయితే మనకి సోషల్ మీడియా ఉంది, మనకి అంతా తెలుసు కాబట్టి మనం సెర్చ్ చేసి ఇగోరా ఇది చదివితే ఇది అవుతావు, ఇది చదివితే ఇది అవుతావు, ఆర్ట్స్ తీసుకోవాలి, సోషియాలజీ ఇవన్నీ వీటి మీద అవగాహన, ఐఏఎస్ అవ్వాలంటే ఇది చదవాలి, ఇది నాలెడ్జ్ ఉండాలి అనేది ఇప్పుడు పిల్లలకి అన్ని అవగాహన అయిపోతున్నాయి కాబట్టి మనం చెప్పాల్సిన లేకుండా అయిపోతుంది. కానీ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్. మనం అలా అన్ని తెలిసిన వాళ్ళు అయితే వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వరు కదా, అన్ని తెలిసిన వాళ్ళే పెద్దవాళ్ళు అంటాం కదా. కాబట్టి మన పేరెంటింగ్ లో పిల్లలకి ఎలా గైడ్ చేయాలి, అసలు చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ తెలిస్తే, వాళ్ళకి ఒక గైడెన్స్ పెట్టితే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్స్ ని సాధించగలరు, ఒక మంచి పొజిషన్ కి వెళ్ళగలరు అనేది ఒక క్లారిటీ ఉంది పేరెంట్స్ కి. కానీ వాళ్ళ బిజీ లైఫ్ లో వాళ్ళున్న సిచ్యుయేషన్ లో జాబులు చేసుకుంటూ వాళ్ళు కూడా కొంతమంది పేరెంట్స్ అయితే సాటిస్ఫైడ్ జాబ్ చేస్తుంటారు, ఇంకొంతమంది అయితే మనీ కోసమో లేకపోతే ఇంకేదైనా కాంప్రమైజెస్ అయ్యి కూడా చేస్తుంటారు. వాళ్ళు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, అరే నా ప్యాషన్ ఇది కదా, నేను మంచి రైటర్ ని బాగా రాస్తాను, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో మా నాన్నకి సహాయం చేయాలనో లేకపోతే మా అమ్మకి సహాయం చేయాలనో నేను ఈ జాబ్ నేర్చుకున్నాను, ఇంకా అందులోనే కంటిన్యూ అయిపోతున్నాను. నేను ఇలా కంటిన్యూ అయినా నా పిల్లలకి కూడా మంచిగా చూసుకోవాలి, వాళ్ళు ఏది అవ్వాలో అది చేసుకునేటట్టు ఉండాలి అనేది కూడా ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్యాషన్ లో వచ్చేసి ఒక క్లారిటీ లేక, అంటే మనకి డిమాండ్ ఉన్నది ఏంటి, డిమాండ్ లేనిది ఏంటి అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాం. అంటే ప్రతి ఒక్కరూ ఉంటారని కాదు, కొంతమంది లేడీస్ గాని కొంతమంది వ్యక్తులు గాని ఉండొచ్చు. అది ఎలా అంటే నేను చెప్తాను. అయితే నేను బాగా వంటలు వండుతాను, బాగా వంటలు వచ్చు, వంటలు తప్ప ఏమీ రాదు. కానీ ఈ వంటల బిజినెస్ నేను ఎలా స్టార్ట్ చేయగలను? పోయి దగ్గర 24 గంటలు కష్టపడి కూర్చొని నేను వండితే 5వ 10వ వస్తుంది. మరి దాన్ని ఆ బిజినెస్ ఫీల్డ్ లోకి ఎలా తీసుకెళ్ళాలి అనేవి కూడా డౌట్స్ ఉంటాయి. మరి బిజినెస్ ఫీల్డ్స్ ఎలా తీసుకోవాలంటే మనం ఒక ఎంబీఏనో లేకపోతే ఇంకేదో బిజినెస్ కోర్సెస్ చేయవసరం లేదు. దానికి ఏంటంటే అసలు నీ ఏరియాలో ఉన్న డిమాండ్స్ ఏంటి, అవతల వ్యక్తికి ఏది ఉపయోగపడుతుందో వాళ్ళకి నీ విలువ, అంటే నువ్వు తయారు చేసిన వస్తువు గానీ అలాగే నువ్వు పర్చేజ్ చేసిన వస్తువు గానీ నువ్వు ఇవ్వగలిగిన ఒక వస్తువు గానీ అలాగే ఏదైనా ఒక ఆయనకి అవతల వ్యక్తులకి అవసరమైనది కానీ నీ దగ్గర ఉంది, నీ తెలివితేటలతో అవతల వ్యక్తికి అమ్మగలుగుతున్నావు లేదా అవతల వ్యక్తికి ఇవ్వగలుగుతున్నావు అనేది ఒక క్లారిటీ ఉంటే నీకు నీటి మీద ఒక క్లారిటీ ఉన్నట్టు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక బట్టల షాప్కి వెళ్ళి నాకు కిలో కందిపప్పు కావాలండి అన్నాం అనుకోండి, యగాదిగా కింద మీద చూసి ఇది ఎర్రగడ్డ నుంచి వచ్చిందేమో ఫోన్ చేయాలి అనుకుంటాడు. లేదు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి చూసామనుకో, దాంట్లో అనేక రకాల బట్టలు ఉంటున్నాయి, పప్పులు ఉంటున్నాయి, ఉప్పులు ఉంటున్నాయి, అంటే 2 షాపింగ్ చేయగలుగుతున్నాం. అంటే నువ్వు షాపింగ్ మాల్లో అది పెట్టాడు ఇది పెట్టాడు, అది బిజినెస్ చేస్తున్నాడు ఇది బిజినెస్ చేస్తున్నాడు, కాబట్టి గ్రోత్ ఉంటుంది. కాబట్టి అది ఎక్కడ ఎలా పెట్టాలి, ఎవరికి ఉపయోగకరమైనది అనేది ఆలోచించుకుని చేసావంటే అదొక క్లారిటీగా నీకు ప్యాషన్ మీద పట్టున్నట్టు అనమాట. మరి కొంతమంది అంటుంటారు, నేను బ్యాంగిల్స్ మంచి చేయగలను, బ్యాంగిల్స్ మేకింగ్ బాగా ఉంది, నేను బ్యాంగిల్స్ కి అంటే అందరూ అదే చేస్తున్నారు కదా, మరి నాకెలా గ్రోత్ అవుతుంది ఏంటనేది కొన్ని డౌట్స్ ఉంటాయి. అయితే ఒకటి, నీ ఏరియాలో అసలు కొనేవాళ్ళు ఉన్నారా? చాలా షాపులు ఉన్నాయి, ఒక 100 షాపులు ఉన్నాయండి, గాజులు షాపులే ఉన్నాయి, నేను ఇంటి దగ్గర కష్టపడి చేసినా కూడా నాకు పోవట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి నాకు ప్యాషన్ అండి, నేను గాజులే నేను తయారు చేస్తాను, నాకు అదే వచ్చు, చాలా ఇంట్రెస్ట్, నేను దాని మీదే డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి ఎలా వస్తాయి డబ్బులు ఈ ప్యాషన్ ద్వారా అంటే, వాళ్ళు ఆ షాపుల దగ్గరికి వెళ్ళి ఇగో నేను మీకు
ఈ రేట్ లో మార్జిన్ ఇస్తాను, ఈ రేట్ లో అమ్ముతాను, మీరు అమ్మండి, మీ బిజినెస్ మీరు చేసుకోండి, అలాగే నా బిజినెస్ ని సపోర్ట్ చేస్తూ నావి కూడా మీ దాంట్లో యాడ్ చేసుకోండి అనే తెలివితో బిజినెస్ చేయొచ్చు. లేదు నాకు ఇంకా ఉంది అంటే సొంతంగా షాప్ పెట్టుకొని మీ కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ ని మేము తయారు చేస్తాము, మీకు ఎలా కావాలో డిజైన్ చేస్తాము అని చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకా ఇంకా తెలివి ఉంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వాటికి వీటికి వెళ్ళి మీరు ఇన్ఫార్మ్ చేసి, ఇగో నా ప్రొడక్ట్ ఉంది, ఈ కాస్ట్ కి ఇస్తున్నాను, మార్కెట్ లో ఎక్కడా లేదు, ఈ బ్రాండ్ ఉంది, హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్, ఇది చాలా జెన్యున్ గా ఉంటుంది, ఈ ప్రొడక్ట్ చాలా మంచి వర్కబుల్ ప్రొడక్ట్ అని చెప్పి ప్రెజెంటేషన్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటది అని చెప్తారు కదా, అలా మన మనసుని పెడితే మార్గాలు ఎన్నైనా వచ్చేస్తాయి అన్నమాట. మరి ఈ ప్యాషన్ కి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే మీరు అన్నట్టు కొంతమంది చాలా మందికి ఉంటాయి కదండి, మరి ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే, మీరు ఫస్ట్ మీరు యూనిక్ గా ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసే ఏంటి మన దగ్గర ఉంది అనేది ఆ ప్యాషన్ ని మీరు కరెక్ట్ గా ఎంచుకుంటే దాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మిగతా వాటిని కూడాను యాడ్ చేసుకుంటా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు, ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి మనలో ముందు ప్యాషన్ అంటే ఏంటి, అది మనం ఎలా బయటికి తీయాలి, దాన్ని ఎలా మనం ఒక వేలో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఒక క్లారిటీ ఉన్నాయనుకోండి, మనం సాటిస్ఫాక్షన్ గా మంచిగా హ్యాపీగా మనం అనుకున్నది సాధించవచ్చు. లేదంటే ఏదో డబ్బుల కోసమనో ఏదో లేకపోతే ఇంకేదైనా మన కుటుంబ పరిస్థితులు బాగాలేకనో ఎక్కడో ఏదో మనకి ఇష్టం లేని జాబ్ లో జాయిన్ అయ్యి వాళ్ళ కింద పనిచేసి వాళ్ళు ఏదో ఇంక్రిమెంట్ ఇస్తారు, వాళ్ళు ఏదో మనకి ఎప్పుడుకో గుర్తిస్తారు అని బాధపడతా సగం జీవితం గడిపేసి మిగతా సగం జీవితం పిల్లల కోసం గడిపేసి ఆ మిగతా సగం జీవితం ఇక ఎందుకు బతికామా అన్నట్టు బతికేసే జీవులు కూడా ఉంటాయి. కాబట్టి ఆ జీవరాశులకు మనం పోకుండా కొద్దిగా అవగాహనతో మనకున్న స్కిల్స్ ఏంటి, మనం ఏం చేయగలము, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అసలు ఎలా రీల్స్ ఏమైనా మనకేమైనా ఉపయోగపడతాయా, అలాగే సోషల్ మీడియాలో మనం ఎలా గ్రోత్ అవ్వాలి, మనం ఎలాంటి టిప్స్ పాటిస్తే మనం గ్రోత్ అవుతాము, ఇలాంటి విషయాలు కూడాను నేను ఈ ఛానల్లో పోస్ట్ చేయదలుచుకున్నాను. నాకున్న నాలెడ్జ్ ని మీతో షేర్ చేసుకుంటాను అనమాట. మరి ఇంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నేను ఇంకొన్ని వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. మరి ఫ్యాషన్ మగువ అనేది ఎందుకు చూడాలనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోతో. థ్యాంక్ యూ అండి. డౌట్స్ ఉన్నా అలాగే ఇంకా క్లారిటీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.